కృష్ణారెడ్డిని విత్ గ్రేట్ డిఫికల్టీ బాలరెడ్డిని ఒప్పించాను. మీ పార్టీ సుదర్శన్ రెడ్డి కూడా వస్తున్నారు. సో ద మీటింగ్ ఇస్ ఆన్. థ్యాంక్ యూ సార్. రాఘవరెడ్డి గారు, మీరు చెప్పిన ఆ ఒక్కడుగు తవ్వాను. చూద్దాం ఆ ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటాయో ఉత్త సున్నాలే ఉంటాయో. బెస్ట్ ఆఫ్ లక్. యుద్ధం గెలి చూస్తానంటాడేంటి? అరవింద కంటే పెద్ద గెలుపేముంటుంది వాడికి? ఓయ్, వాడు గొడవ ఏంటో చెప్పకుండా దీంతో గొడవపడి వెళ్ళిపోతే వదిలేస్తామా? హ? నేను లోకు కాబట్టి మీరు గ్యారేజ్కి వచ్చి అడిగారు. ఆయన రాఘవ్ కాబట్టి నేను ఆయనకి అడ్డం పట్టుకుని ఇంచుమించు ఇలాగే అడిగానండి. మీరు చెయ్యి ఊపితే 10 ఊళ్ళు ఆగుతాయి. అలాంటిది అమ్మాయి మీకు వేలు చూపించి మాట్లాడుతోంది. అసలు వాళ్ళతో మాటలు పడాల్సిన కర్మ మీకు ఎందుకండి? ఎందుకు రోజు లెఫ్ట్ నుంచి వెళ్ళే కాలేజ్కి ఈరోజు రైట్ నుంచి వెళ్దాం ఉంది. అప్పుడే నేను మా ఊరోళ్ళని చూశాను. ఆ రోజు వాళ్ళని చూసుండకపోతే వాళ్ళేం దారుణాలు చేసేవాళ్ళో తలుచుకోవడానికే భయంగా ఉంది. అందుకు వాళ్ళ తమ్ముడికి కథ చెప్పడం వల్లే బసిరెడ్డి బ్రతుకున్నాడని తెలిసింది. అందుకే శాంతి కోసం మనం కన్విన్స్ చేయాల్సింది మన వాళ్ళని కాదు, అవతల వాళ్ళని తను చెప్పడం వల్లే అపోజిషన్ పార్టీ లీడర్ని నేను కలిసి మాట్లాడింది. అందుకు కూడా ఆఖరికి బసిరెడ్డి మనుషుల్ని మనం దాచిన ఇల్లు కూడా వాళ్ళ నాన్న క్లయింట్స్దే. ఇంకా ఎందుకని అడుగుతావా? తన వల్ల మనకు మంచి జరిగింది. చెడేదైనా జరుగుంటే మన వల్లే నీలంబరి. నా వల్లే కదా తన కిడ్నాప్ అయింది. ఒక ఆడదాన్ని కష్టంలోంచి కాపాడితే మగాడికి హై వస్తుందంటారు. అదే ఆడదాన్ని కష్టంలోకి నెట్టి కాపాడితే అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడుంటే నీకు కూడా రిస్క్ అయిన నీలంబరి. అయినా ఈ మగాలేంటే మనల్ని వదిలేసి మిగతా వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు. మనకేం రాదానా తెలీదానా? ఎవరు అథారిటీ ఫ్యాక్షనిజం సబ్జెక్ట్ లో? నువ్వా నేనా? డౌట్ లేకుండా మీరే అండి. కదా.
ఏ ఎక్స్క్యూజ్ మీ ఆగండి ప్లీజ్ ఆగండి. ఆయన ఎవడో రాఘవరెడ్డి వెళ్ళిపోయాడు కానీ నువ్వు వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఆ రోజు నేనన్న మాటలకి చిన్నయ్య ఆడుకోపోయినాడు. ఈ గొడవలు ఆపలేరా? ఈడ ఉత్త మాటలు ఎవరు వినరు. ఇవన్నీ ఆపాలని మీటింగ్ పెట్టిన దానికే నారపరెడ్డి మేనల్లుణ్ణి అనంతపురం లాడ్జీలో నరికేసిండ్లా. రాఘవరెడ్డి అని చిన్నయ్య పేరే. 7 ఏళ్ల క్రితం శాంతంగా బతుకమని పొరకలాడు. ఆ మనిషిని లారీతో గుద్దిచ్చి చంపేసినారు. పదండి మనం వెళ్దాం. ఏమైంది? అన్ని తర్వాత చెప్తాను, పదండి ముందు ఇక్కడి నుంచి. మాట్లాడుతున్నా కదా. ఏం మాట్లాడతారు? ఈ రోజు మన రాఘవరెడ్డి గారికి కూడా బసిరెడ్డి కొడుకుతో ఇలాంటి మీటింగే. ఎప్పుడు? ఈ రోజే. సుదర్శన్ రెడ్డికి వస్తే రా. సిగ్నల్ అందట్లేదు. ఓ బడికి వా. ఏంటి రాఘవరెడ్డి, ఎందుకు ఈ మీటింగ్? మీ నాన్న ఉండగానే ఎలక్షన్ మీ ఫేవర్ లో ఉంది, ఎందుకు వీడితో కాంప్రమైజ్? ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి, బతకటం. కనీసం ఈ జనరేషన్లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా? అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు, దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి అసలు ఈ మీటింగే వేస్ట్ అంటే ఎలా? అసలు ఈ మీటింగ్ గురించి బసిరెడ్డికి తెలుసా? ఇంకా తెలీదు. ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్కి వస్తే. వీడు మా నాయన్ని పొడిచినాడు, నా పిల్లోడిని చెప్తానన్నాడు. ఆల్రెడీ ఇప్పుడే ఒక్కటికి నడుగుతావు, జైలుకి పోతావు. మా నాయనకి మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వచ్చావు.